ఇక్కడ ముందుగా అశోక్ కుమార్ రెడ్డి గారు చెప్పండి. అంటే గతంలో మనం చూసుకుంటే కనుక మన చిన్నతనంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎక్కువగా విద్య అనేది కొనసాగించేవాళ్ళు. కానీ ఇప్పుడు మారుతున్న జీవన విధానాలకు తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా మా పిల్లోడు అటు కార్పొరేట్ పాఠశాలలోనే చదవాలి అని ఎప్పుడైతే అనుకుంటున్నాడో పిల్లల పైన భారం పెరుగుతుంది, ప్లస్ తల్లిదండ్రుల పైన బ్యాంక్ బ్యాలెన్స్ పైన కూడా భారం పెరుగుతుంది. ఇక్కడ మారాల్సింది తల్లిదండ్రుల లేకపోతే వ్యవస్థ? అందరికి గుడ్ ఈవినింగ్ సార్. ఇంట్లో పాల్గొన్న వారందరికి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, మీరు అడిగినట్లు సార్, ఈ రోజు కొన్ని సంవత్సరాల క్రితము ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ కాలేజీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా ఉండేవి. ప్రైవేటు కార్పొరేట్ స్కూల్ అనేవి చాలా తక్కువ ఉండేవి. కానీ ఈ రోజు సంవత్సరానికి మనం చూసుకున్నట్లయితే ఈరోజు ప్రభుత్వ స్కూళ్లకు సంబంధించినటువంటి దానిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలైనటువంటి ఎగ్జామ్ మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఈరోజు ప్రభుత్వ స్కూల్ అనేది పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. రీసెంట్ గా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 20,000 పాఠశాలను ఈరోజు మూసివేస్తామని చెప్పి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లు సరైనటువంటి సౌకర్యాలు లేక కనీసం చదువు చెప్పడానికి టీచర్లు లేనటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నాయి. విద్యార్థులు చదువుకుందామని చెప్పి స్కూల్కి వెళ్తే పాఠాలు చెప్పినటువంటి టీచర్లు ఉన్నారు. ఒకవేళ స్కూళ్లలో పాఠాలు చెప్పడానికి టీచర్లు ఉంటే స్కూళ్లలో సరైనటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని అదును చేసుకొని ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఈ రోజు విచ్చలవిడిగా వందలు వేల ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయి. మనం చూసుకున్నట్లయితే ఈ రోజు కార్పొరేట్ స్కూల్ అయినటువంటి శ్రీ చైతన్య నారాయణ స్కూళ్లలో ₹1,00,000 నుండి ₹2,00,000 వరకు ఈ రోజు ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు తల్లిదండ్రుల నుండి. ఈ రోజు తల్లిదండ్రులు ఎందుకు ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల వైపు మొగ్గు చూపుతా ఉన్నారంటే ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లలో ఎలాంటి కనీసమైనటువంటి సౌకర్యాలు లేవు. నా కొడుకు ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లలో చదివితే ఈ రోజు ప్రభుత్వ స్కూల్లో చదివితే నా కొడుకు ఈ రోజు మంచిగా చదువు రాదన్న తల్లిదండ్రులు అనుకుంటా ఉన్నారు. దీన్ని అదునుగా తీసుకొని ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ అయినటువంటి వాళ్ళు ఈరోజు తల్లిదండ్రులను పట్టి పీడించి వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు అధికారంలో వచ్చేటప్పుడు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫీజు నియంత్రణ చట్టం తీసుకొని వస్తాము, ఈ రోజు విద్యా వ్యవస్థను మేము బలోపేతం చేస్తాము, విద్యా వ్యవస్థను ఈ రోజు విద్యార్థులకు ఈరోజు న్యాయం చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఈ రోజు ఫీజు నియంత్రణ చట్టం ఈ రోజు తీసుకొని రాలేదు. అంటే ఈ రోజు 1వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో ఏదైతే సబ్జెక్టులు ఉంటాయో ప్రైవేట్ స్కూల్లో కూడా అదే సబ్జెక్టులు ఉంటాయి, కార్పొరేట్ స్కూల్లో కూడా అదే సబ్జెక్టులు ఉంటాయి, ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా అదే సబ్జెక్టులు ఉంటాయి. కానీ ఈ రోజు విద్యార్థుల మధ్య వ్యత్యాసం తీసుకొని వస్తా ఉన్నారు. ఏ విధంగా అంటే ఈరోజు ప్రైవేట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులకు ₹10,000, కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నటువంటి 50,000, ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నటువంటి ₹1,00,000. అంటే ఈ రకంగా విద్యార్థుల మధ్యలో ఈరోజు విభజన తీసుకొని ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ విద్యార్థుల మధ్య విభజన తీసుకొని వచ్చి విద్యార్థులకు అన్యాయం చేస్తా ఉంది. ఈ రోజు ప్రభుత్వ విద్యను కాపాడాల్సినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నాడు? ఇంటర్నేషనల్ స్కూల్ ఓపెన్ చేయడానికి ఈ రోజు బీజేపీ అధికారం ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఓపెన్ చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి పోతాడు. అంటే ఈ రోజు ప్రజలకు ఏ రకమైనటువంటి మెసేజ్ ఇస్తా ఉన్నారు? ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లలో ఈరోజు సరైనటువంటి సౌకర్యాలు ప్రభుత్వ స్కూళ్ళను మేము పట్టించుకుంటలేము, స్వయంగా నేనే ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభిస్తామని నేను వెళ్తా ఉన్నా, మీ పిల్లలు కూడా ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయాలన్న కాన్సెప్టే కదా ముఖ్యమంత్రిది. ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లలో కనీసమైనటువంటి సౌకర్యాలు లేవు. ఈ రోజు విద్యా కమిషన్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా కమిషన్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి గారితో కమిషన్ వేయడం జరిగింది. ఈ రోజు కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఈ రోజు బాగుపడాలి, విద్యార్థులకు న్యాయం కావాలి, ప్రతి పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువు అందాలంటే బడ్జెట్ లో ఈరోజు అసెంబ్లీలో 18% నిధులు కేటాయించాలని చెప్పి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ఒక 10 రోజుల ముందే కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఎంత బడ్జెట్ పెట్టింది? కేవలం 6% నిధులు మాత్రమే పెట్టింది. అంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజు విద్యా వ్యవస్థ మీద ఈ రోజు చోరీ లేదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు అదే విద్యా కమిషన్ అయినటువంటి చైర్మన్ ఈ రోజు రాజీనామా చేసి బయటకు ఎందుకు వచ్చిండు?
అంటే ఈరోజు విద్యా కమిషన్ ఇచ్చినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటలేదు కాబట్టి ఈరోజు ఆకునూరు మురళి గారు బయటకు రావడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఈరోజు గాలి వదిలేసినటువంటి సందర్భం ఉంది. మన చిన్న ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ స్కూళ్ళు ముషిరాబాద్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్లలో దాదాపు 800 నుంచి 1500 మంది విద్యార్థులు ఉంటారు. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 4 కోట్ల రూపాయలు ఈరోజు పిల్లలకు క్లాసులు సరిపోతలేవని చెప్పి 4 కోట్ల రూపాయలు 2 బిల్డింగ్లు కట్టాలని చెప్పి ఈ రోజు అప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ముషిరాబాద్ గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు కంప్లీట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఎవరైతే కాంట్రాక్టర్ కి ఇచ్చారో ఆ కాంట్రాక్టర్ 2 కోట్ల రూపాయలు ఈ రోజు కాంట్రాక్టర్ పెట్టుకొని ఈ రోజు పిల్లర్లు వేసి ఒక 3 అంతస్తుల వరకు పిల్లర్లు వేసినటువంటి సందర్భం ఉంది. ఈ రోజు ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఆ కాంట్రాక్టర్ గాని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా ముషిరాబాద్ ఎమ్మెల్యే గాని కిషన్ రెడ్డి గారి గాని ఈ రోజు కేశవరావు గాని ఎంతో మందికి వినతి పత్రాలు ఇచ్చినా ఇప్పటి వరకు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ముషిరాబాద్